చదువు చాలా చాలా ఇంపార్టెంట్. నేను కాదని అస్సలు అనట్లేదు. నేను విద్యా సంస్థలకి చెప్తున్నాను, తల్లిదండ్రులకి చెప్తున్నాను. చదువు అనేది చాలా అంటే చాలా అవసరం. కానీ చదువుతో పాటు 24/7 చదవమంటే కూడా ఎవరు చదవరు. పిల్లలు ఏడ్చేశారు ఏమని అంటే, అందరు ఐక్యూ లెవెల్ సేమ్ ఉండదు. ఒకరు చదువుతున్నారని చెప్పి వాళ్ళతో కంపేర్ చేసి మమ్మల్ని బూతులు తిడుతున్నారు. వాళ్ళతో కంపేర్ చేస్తే మేము చదవలేము. మమ్మల్ని ఏం చేసినా మేము చదవలేము. మేము మా కెపాసిటీ ఇంతేనే అన్నప్పుడు వాళ్ళ మీద భారం వేస్తే వాళ్ళ పరిస్థితి ఏమైపోవాలి? చాలా మంది పిల్లలకి వాటర్, మెయిన్గా వాటర్ చెప్పాలి. తాగే నీళ్ళలో కూడా పురుగులు వస్తున్నాయంట, కాక్రోచెస్ వస్తున్నాయంట. ఆ వీడియోస్ కూడా మీరు అన్ని తీశారు. ఆ వీడియోస్ అన్ని మీరు షేర్ చేయండి. ఏ ఫ్లోర్లో కూడా వాటర్ ఫెసిలిటీ లేదు. ఎక్కడో కింద పెడతారు, అక్కడ దాకా వచ్చి నీళ్ళు తీసుకొని వెళ్ళాలి వాళ్ళు. రాత్రి 10 గంటలకు గ్రిల్ క్లోజ్ చేసేస్తే మళ్ళీ పొద్దున వరకు గ్రిల్ ఓపెన్ చేయరు. సో వాళ్ళకి దాహమైనా ఏదైనా కానీ మళ్ళీ వాళ్ళ కింద వరకు వచ్చి నీళ్ళు